హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా హెల్తీగా జొన్న పిండితో రొట్టెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక కప్పు మొక్కజొన్నల పౌడర్ తీసుకోండి. అలాగే ఒక కప్పు జొన్న పిండి కూడా తీసుకోండి. అలాగే కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫ్లక్స్ సీడ్స్ కూడా నేను యాడ్ చేశానండి. ఇవి మీ ఆప్షనల్, బట్ హెల్తీ అని నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లక్స్ సీడ్స్ నేను 2 స్పూన్స్ తీసుకున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. సో ఈ పౌడర్ అంతా మంచి హాట్ వాటర్తో మిక్స్ చేసేసుకోండి. ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. స్మూత్గా వస్తుందండి హాట్ వాటర్తో అయితే. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. సో ఫస్ట్ ఒక వెట్ క్లాత్ మీద పిండి ప్లేస్ చేసేయండి అండి, అలా స్మూత్గా. సో దాని మీద ఒక కవర్ ప్లేస్ చేయండి. సో ఒక ప్రాపర్ షేప్ వస్తుందండి. ఇప్పుడు మనం చపాతీ కర్రతో చపాతీ ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో ఈవెన్గా అన్ని సైడ్స్ అలా స్ప్రెడ్ చేసుకోండి. సో అన్ని సైడ్స్ ఈక్వల్గా అనడం వల్ల షేప్ కూడా ప్రాపర్గా వస్తుందండి. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా ప్రాపర్గా వస్తుంది. సో ఇలా వీడియోలో చూపించినట్టు ట్రై చేయండి. సో ఇది చాలా స్మూత్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. మా పాపకు 11 months ఉన్నప్పుడు కూడా నేను ఈ జొన్న రొట్టె అయితే తనకి పెట్టేదాన్ని. సో అంత స్మూత్గా వస్తుంది. చపాతీ కూడా నేను చపాతీ కంటే కూడా ఎక్కువ రొట్టెనే ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే చాలా ఈజీ, చాలా హెల్దీ కూడా అని చెప్పేసి. సో చాలామంది టఫ్ అనుకుంటారండి. ఏం లేదు, ఇట్లా చపాతీ చేసుకున్నట్టు మనం ఇలా నేను ఎలా అయితే వీడియోలో చూపించానో అలా చేస్తే చాలా ఈజీగా వస్తుందండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో మ్యాక్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేనైతే రొట్టెనే ప్రిఫర్ చేస్తానండి చపాతీ కంటే కూడా. సో ఇలా ఈవెన్గా అన్ని సైడ్స్ అయితే స్ప్రెడ్ చేసుకోండి. సో దానివల్ల షేప్ కూడా ప్రాపర్గా వస్తుందండి. ఒక్కసారి అలా ట్యాప్ చేసేసి దెన్ కవర్ అయితే రిమూవ్ చేసేయండి. సో దానివల్ల స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో స్లోగా ఆ క్లాత్ తీసుకొని వెళ్ళి రొట్టె ప్యాన్ మీద వేసేసేయండి స్లోగా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలా క్లాత్ అనేసి స్లోగా తీసేయండి. సో లేకపోతే స్టిక్ అవుతుందండి. సిమ్లో పెట్టుకొని రిమూవ్ చేయండి క్లాత్ని. స్లోగా అనేసేయండి. చూడండి, షేప్ కూడా చాలా ప్రాపర్గా వచ్చింది. సో స్లోగా ఒక సైడ్ కాలాక ఫ్లిప్ చేసేయండి. సో రెండు సైడ్ ఫ్లిప్ చేసుకొని బాగా కాలాక సర్వ్ చేసుకొని తినండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.